బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న 3000 కోట్ల విలువైన భూమి చక్రం తిప్పిన మాజీ మంత్రి ఇంకేముంది పేర్లు మార్చి ఫోర్జరీలు చేసి అనుకున్న వాళ్లకు కట్టబెట్టేశారు. హైదరాబాద్లోని కాజాగూడలో 3000 కోట్ల విలువైన భూములు కబ్జా వ్యవహారంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి హైదరాబాద్లో చక్రం తిప్పిన మాజీ మంత్రి అండదండలతో వంశీరాం సుబ్బారెడ్డి 3000 కోట్ల విలువైన భూములను కాజేయడానికి సంతకాలను ఫోర్జరీ చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే 2023 వరకు రికార్డుల్లో పోరంబోకుగా ఉన్న భూమిని సడన్ గా పట్టా భూమిగా మారుస్తూ నిర్ణయాలు తీసుకున్నారు అప్పటి కలెక్టర్, సీసీఎల్ఏ అధికారులు. అత్యంత విలువైన వివాదాస్పద భూమిని వంశీరాం బిల్డర్ సుబ్బారెడ్డికి అంటగట్టడంలో విస్తుపోయే ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. పట్టా భూమిగా ఉత్తర్వులిస్తే 1960 నుంచి 1995 వరకు అనుభవదారుని కాలంలో ఉన్న 20 మంది రైతులకు రక్షిత కౌలుదారు చట్టం 1950 వర్తిస్తుంది. అయితే ఈ వ్యవహారంపై ఒరిజినల్ సూట్లను పల్లవి స్కూల్స్ అధినేత కొమరయ్య కుటుంబానికి వ్యతిరేకంగా పావులు కదిపారు. 2006లో రైతులకే డిగ్రీ ఇస్తూ రంగారెడ్డి సివిల్ కోర్టు తీర్పునిచ్చింది. పల్లవి స్కూల్స్ లేఅవుట్ చేసిన తర్వాత బేవర్లీ హిల్స్ ఓనర్ సొసైటీ వాళ్లు ఓఎస్ దాఖలు చేశారు. కానీ 2007లో కోర్టు కొట్టివేసింది. మళ్లీ కౌలు రైతులు 2011లో మరో సూట్ దాఖలు చేశారు. దీనిపై 2013న ఫైనల్ ఆర్డర్ వచ్చింది. కౌలుదారులకే ఈ భూమి వర్తిస్తుందని తేల్చింది. బేవర్లీ వాళ్లు అప్పీల్కు వెళితే అక్కడ ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ భూమిపై ఇరు పార్టీలు కాంప్రమైజ్ అయ్యాయి. తర్వాత 2017లో 100 కోట్లు పెట్టిన ఎకరం భూమి దొరకని ప్రాంతం కావడంతో ఎలాగైనా కొట్టేయాలని ప్లాన్ వేశారు. దీంతో రైతులకు 10 కోట్ల రూపాయల వరకు పల్లవి స్కూల్స్ యాజమాన్యం తయారు చేసిన లేఅవుట్స్ వాళ్లు ఇచ్చేలా ఎంఓయూ కుదుర్చుకున్నారు. గతంలో కోర్టుల్లో పొందిన డిగ్రీ పవర్స్ అన్ని ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. 48 మంది రైతులు, వారి కుటుంబాలు ఇందుకు అంగీకరిస్తూ సంతకాలు చేశాయి. అయితే ఇదంతా లీగల్ కాదు, ప్రభుత్వం తన భూమి అని కోర్టుల్లో అఫిడవిట్లు ఇచ్చి ఫైట్ చేస్తుంటే వీరంతా ఎలాంటి స్టాంప్ డ్యూటీలు లేకుండానే ఒప్పందం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రానా, చెప్పండి. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 3000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తులు ఇది ఇప్పుడు అన్యాక్రాంతం అయిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే వంశీరాం బిల్డర్స్ వాళ్ళు చేసినటువంటి బాగాదోలు అంతా కాదు. నా వెనకాలను బట్టి వీళ్ళందరూ చూడండి, గతంలో ఈ దాదాపు 29 ఎకరాలు 27 ఎకరాలకు సంబంధించినటువంటి దీంట్లో వీళ్ళందరూ కూడా గతంలో వీళ్ళు ఇక్కడ పంటలు పండించారు. వీళ్ళు ఇక్కడ అనుభవించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో వీళ్ళందరినీ కూడా మోసం చేసి ఇప్పుడు ఈ రకంగా కూడా అక్రమంగా కూడా నిర్మాణాలు చేస్తున్నారంటూ కూడా వీళ్ళు రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. మహిళలు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు దాదాపు ఏళ్ల నుంచి కూడా వీళ్ళు కోర్టులో కొట్టాడుకుంటున్నటువంటి పరిస్థితి కాబట్టి అధికారులు చేసినటువంటి నిర్లక్ష్యానికి వీళ్ళందరూ కూడా సమిధలుగా అయినటువంటి పరిస్థితి. సో అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, ఎప్పటి నుంచి యొక్క వివాదం నడుస్తుంది, ఎలా వీళ్ళు మోసమైపోయారు, తర్వాత వీళ్ళకి ఇస్తారని బట్టి అమౌంట్ ఏమైపోయింది, ఏమని చెప్పి వీళ్ళ దగ్గర ఫోర్జరీ సంతకాలు వీళ్ళ పేర్ల మీద పెట్టారు, ఏంటనేది పూర్తి వివరాలు మనతో అడిగి తెలుసుకుందాం. ఏంటండి, ఇంత దాదాపు 27 ఎకరాల దాకా ఉంది. గతంలో మీరు చూసారు, ఇప్పుడు ఇది గచ్చిబౌలి దగ్గర, ఇది కాజాగూడ కదా, దీని పక్కన 10 కిలోమీటర్లు వెళ్తే మోకిలా కనపడుతుంది. అక్కడ ఒక ఎకరం వచ్చి 100 కోట్ల రూపాయలు. ఇంకా ఈ ప్లేస్ లో ప్రత్యేకంగా చెప్పాల్సింది ఎంత ఉంటుందో, ఇంత ప్రైమ్ లొకేషన్ కదా, ఇంకా దాని గురించి చెప్పనవసరం రేటు గురించి. ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది వివాదం, ఏంటి దీని పురోగతి మొత్తం ఏంటి? మేము కాజాగూడ విలేజ్ వస్తున్నాం. మేము అందరము కుమ్మరి ఫ్యామిలీ, మేము ఇప్పుడు ఉన్నదంతా ఇక్కడ కుమ్మరి ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ టోటల్ గా. ఇది 4 ఫాదర్స్ ప్రాపర్టీ. ఇది టోటల్ గా వచ్చేసి సర్వే నంబర్ 27 కాజాగూడ విలేజ్. దీంట్లో వచ్చేసి కరెక్ట్గా విషయం చెప్పాలంటే దీంట్లో మేము కవల్దారు అవుతాం. మేమందరం కుమ్మరి ఫ్యామిలీ అందరం అనేది కవల్దారులు ఉన్నారు ఇక్కడ. ఈ కవల్దారులో ఇక్కడ మోసం జరిగింది ఏంటంటే, వీళ్ళ నేమ్స్ చెప్తాను ఫస్ట్. కుమ్మరి గంగయ్య, కుమ్మరి పెంటయ్య, కుమ్మరి శివయ్య, కుమ్మరి బాలయ్య, కుమ్మరి ముత్తయ్య.
ఇది టోటల్ వచ్చేసి 6 ఎకర్స్ 5 గుంటాస్ మాది. దీంట్లో టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసి 28 ఎకర్స్ 20 గుంటాస్ టోటల్గా. దీంట్లో విలేజెస్లో ల్యాండ్ కూడా ఉందన్నమాట. మా ఊర్లో కలిసిన వాళ్ళు, మా ఊళ్ళో విలేజెస్ వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళ ల్యాండ్ కూడా కలిసి ఇక్కడే ఉందన్నమాట. దీంట్లో నుంచి మా 6 ఎకర్స్ 5 గుంటాస్ మాత్రం ఒక రేంజ్లో కబ్జా చేశారు వీళ్ళు. ఏ రకంగా చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కోర్టులో అనేది 2004 ఇది యాక్చువల్లీ పానీ రికార్డ్స్. దీంట్లో వీళ్ళు ఎలా చేశారు అంటే సర్వే ఇది కోర్టు కేసు నంబర్ వచ్చేసి 114/2001. దాంట్లో ఏంటంటే జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి కో అప్లికెంట్ మాతో పాటు ఉన్నాడు, ఫార్మర్స్ తో పాటు ఉన్నాడు. ఆయన ఫస్ట్ నుంచి మీతోనే ఉన్నాడు, మాతోనే ఉన్నాడు. తర్వాత ఎట్లా స్టార్ట్ అయింది ఇదంతా? ఎలా స్టార్ట్ అయిందంటే కో అప్లికెంట్ మాది విలేజ్ పర్సన్, మాకు ఆయన పెద్ద మనిషిగా అని చెప్పి నమ్మారనమాట. కుమ్మర్ వాళ్ళందరూ నమ్మారు. నమ్మిన తర్వాత ఏం జరిగింది ఇక్కడ కోర్టుకు వెళ్తున్నాను, నీ కేసు గెలుస్తాను అది ఇది అని చెప్పేసి మోసం చేశాడు. ఆ మోసం ఎలా చేశాడు అనేది క్లారిటీ ఇస్తాను. 114 OS నంబర్ 114/2001 కేసు నంబర్. దాంట్లో చరిత్ర ఏందో అంటే ఇప్పుడు ఫార్మర్స్ అందరిది అందులో ప్లెంటిఫ్లో ఉన్నారు టోటల్గా. ఈయన కోఆపరేటివ్ ఫ్రంట్గా ఉన్నాడు. దాని తర్వాత నుంచి రెస్పాండెంట్ వాళ్ళు ఎవరైతే నవాబ్స్ వాళ్ళు ఉన్నారో పట్టాదారని డిక్లేర్, మేము కవల్దారులు వస్తామన్నమాట. పట్టాని వాళ్ళకి డిక్లేర్ చేసినప్పుడు మాకు కవల్దార్ వాళ్ళకి కూడా డిక్లేర్ చేయాలి కదా. ఆ డిక్లేర్ అనేది మాకు చేయలేదు. తర్వాత ఆ కోర్టు కేసులో ఏమైందో అంటే దాంట్లో టోటల్గా మహేంద్ర హిల్స్ వాళ్ళు కూడా వచ్చారు అందులోకి, ప్లస్ నవాబ్ వాళ్ళు కూడా అందులో యాడ్ అయ్యారు. ఈ జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి అక్కడ మొత్తం టోటల్గా దీనికి సంబంధించిన ప్రూఫ్లు, ఎవిడెన్స్లు, పానీ రికార్డ్స్ అన్ని ఇక్కడ పొజిషన్లో ఉన్నట్టుగా క్లియర్గా చూపించారనమాట. అక్కడ కోర్టు ఏం చేసి 2001లో జరిగిన నుంచి 2013లోకి వచ్చేసరికి ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్, రైతులే పొజిషన్లో ఉన్నారు టైటిల్ అని చెప్పేసి కూడా డిక్లేర్ చేసింది 100%. దానిలో డిక్లేర్ చేసిన తర్వాత సైలెంట్గా ఏం చేశాడు, ఇది పబ్లిక్కి తెలియకుండా 2013లో ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిన విషయం పబ్లిక్కి చెప్పాలి కదా. ఇంటింటికి వచ్చి డబ్బులు తీసుకున్నాడు. కోర్టులో కేసు జరగాలి అని చెప్పేసి డబ్బులు తీసుకున్నాడు. ఇప్పుడు పెద్ద మనుషుల దగ్గర 20,000, ఒకరి దగ్గర 10,000, ఇలా 20,000, 30,000, 50,000 ఇలా తీసుకుంటూ వెళ్తూ ఏం చేశాడంటే నెక్స్ట్ స్టెప్కి 2013లో గెలిచిన తర్వాత ఈ విషయం అనేది పబ్లిక్కి ఎవరికి తెలియదు, విలేజెస్లో ఎవరికి తెలియదు. ఈ విషయం తెలియకుండా మోసం ఏం చేశాడు, నెక్స్ట్ స్టెప్ దాంట్లో ఒక 4 years గ్యాప్ ఇచ్చాడు. 2013 నుంచి 4 years గ్యాప్ ఇచ్చి 2017లో సైలెంట్గా ఏం చేశారు, ఊరోళ్ళని మా విలేజెస్తులని అందరినీ పట్టుకొని ఏం చేశారు, సైలెంట్గా అందరినీ గ్యాదర్ చేయకుండా వాళ్ళ ఇంటికి ఏం చేసావు ఒక్కొక్క ఫ్యామిలీని మెల్లిగా సైలెంట్గా పెంచుకుంటున్నాడు. అంటే ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు కదా పెద్ద మనుషులు, వాళ్ళని సైలెంట్గా పిలుచుకొని నీకు ఇది గవర్నమెంట్లో పోతుంది భూమి భయపెట్టించాడు. అక్కడ కోర్టులో ఆర్డర్ వచ్చింది, పర్మనెంట్ ఇంజెక్షన్, టైటిల్ వీళ్ళకి ఉంది, పొజిషన్లో వీళ్ళు ఉన్నారని చెప్పేసి చూపించలేదు అక్కడ. ఈ గేమ్ అనేది 2017లో సైలెంట్గా ఈ ఆర్డర్ విషయం కూడా చెప్పలేదు అక్కడ. సైలెంట్గా పిలిపించి వీళ్ళని ఒక్కొక్కళ్ళు గ్యాదర్ చేసి నీకు 20 లక్షలు ఇస్తాను, 10 లక్షలు ఇస్తాను, 25 లక్షలు ఇస్తానని చెప్పి సైలెంట్గా ఒక్కొక్క ఫ్యామిలీకి అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి తీసుకొని వచ్చి అక్కడ డైరెక్ట్గా సంతకం తీసుకొని గవర్నమెంట్ పోతుందని చెప్పి సంతకం తీసుకొని నేను కోర్టులో కేసు విన్ అవుతాను, అయిన తర్వాత మీకు చెప్తాను, ఈ బిల్డర్ వచ్చాడు మీకు అడ్వాన్స్ ఇచ్చాడు, నెక్స్ట్ స్టెప్ మీకు 7 కోట్లు ఇస్తానని చెప్పి డిక్లేర్ చేశాడు. సైలెంట్గా ఈ సంతకం తీసుకున్న విషయంలో ఒక బ్లాంక్ పేపర్లో తీసుకున్నాడు. కొంతమంది ఎక్కడెక్కడ పెట్టారు సంతకం అనేది అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఐడియా లేదు క్లియర్గా అక్కడ 10 lakhs, 20 lakhs, 25 lakhs ఇలా ఇచ్చుకుంటూ సైలెంట్గా మోసం చేసేసి దాంట్లో MOU మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లో దాంట్లో బెవర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ అతను ఏం చేశాడు అంటే దీనికి టోటల్గా కాంప్రమైజ్ అని రాసుకున్నాడు దాంట్లో, వితౌట్ ఇన్ఫర్మేషన్ టు ద ఫార్మర్స్. ఈ రైతులు కవల్దారులో ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా అది రాసుకున్నాడు మెయిన్ థింగ్. తర్వాత అక్కడ నుంచి ఇది జ్ఞానేశ్వర్ ప్లస్ భరతేందర్ రెడ్డి, జ్ఞానేశ్వర్ ఫుల్ నేమ్ ఏంటంటే కొమిరిశెట్టి జ్ఞానేశ్వర్, అతను ప్లస్ మల్లు భరతేందర్ రెడ్డి బెవర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ. అతను క్రియేట్ చేసిన తర్వాత ఈ విషయం అనేది తెలియకుండా రైతులందరికీ ఇలానే మోసం జరిగింది. మా కుమ్మరోళ్ళకి కానీ మా గౌడ్స్ కానీ వీళ్ళంతా మా విలేజెస్లే ఆల్మోస్ట్ వీళ్ళందరికీ యాదవ్స్ కూడా వీళ్ళనే మోసం చేశాడు. ఆల్మోస్ట్ క్లియర్గా అందరికి ఇదే రకంగా చేసుకుంటూ 7 కోట్లు ఇస్తానని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కాంప్రమైజ్ అని రాసుకున్న తర్వాత ఆఫ్టర్ 1-2 years తర్వాత వెళ్ళి అడిగితే ఏమైంది కోర్టు కేసు ఏమైంది అని అడిగితే ఈ విషయం చెప్పకుండా ఏం చేసాడంటే మీరేం చేసుకుంటారో చేసుకోండి, అమ్మేసిరా అయిపోయింది అని మాట్లాడతాడు. అంటే ఇది ఇల్లీగల్ అంటే ఏంటి, మీరు నిజంగానే అమ్మేశారా? మీరు ఎక్కడ అమ్మలేదు, ఎక్కడ ఏం చేయలేదు, ఓన్లీ కొద్ది అమౌంట్ ఇచ్చి మా రిసిప్ట్గా ఒక పేపర్ మీద సైన్లు తీసుకొని దాన్ని బేస్ తీసుకొని ఎంఓ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇవి క్రియేట్ చేసిండు.
మా కుమ్మరోళ్ళవి అందరి ఊరోళ్ళవి దొంగ సైన్లు పెట్టుకొని అది క్రియేట్ చేసి దాని మీద కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని ఈ విధంగా బిల్డర్కి అప్పచెప్పి మమ్మల్ని అందరినీ మోసం చేసి ఇప్పుడు 2017లో 40-50 కోట్లు ఎకరం పోయేది ఎకరకు ఒక 20 లక్షల చొప్పున ఊరోళ్ళందరికీ. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళం మేము కుమ్మరోళ్ళమే, ఇక్కడ మాదిగోళ్ళు ఉన్నారు, మాలా ఉన్నారు, గౌడ్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. అందరికీ ఈ విధంగా కొద్దిగా అమౌంట్ ఇచ్చేసి చెప్పేసి ఆ పేపర్ బేస్ చేసుకొని ఆయన ఎంఓ తీసుకున్నాడు, స్పెషల్ ఆఫ్ అటార్నీ తీసుకొని దాని మీద ఆర్డర్స్, అది కూడా టెంపరరీ ఫైనల్ అమౌంట్ ఇచ్చారా లేకపోతే టోటల్ అమౌంట్ ఇవ్వలే, ఏ అమౌంట్ ఇవ్వలే. మేము ఈ భూమి గురించి కూడా ఇస్తున్నామని మాకు ఏం చెప్పలేదు డీటెయిల్స్. అరే మీది గవర్నమెంట్లోకి పోతుందా, ఇది ఏదో ఒక ఆయన మనకు ఇస్తున్నాడు పైసలు అని చెప్పేసి ఏదో మభ్యపెట్టి భయపెట్టి మా వాళ్ళని, ఇంకోటి మా వాళ్ళని ఒకరు తెలియకుండా ఒకరి ఫ్యామిలీలో తెలియకుండా ఒకరి ఫ్యామిలీలో ఇట్లా అరే అవి కూడా వస్తాయో రావా అని చెప్పేసి ఊరికి పోయి తీసుకొని మోసపోయినాం సార్. ఇవన్నీ ఇది పక్కా మోసం. ఇది 27 ఎకరాల 18 గుంటలు ఊరోళ్ళందరినీ మోసం చేసి ఇది మాకు అన్యాయం జరిగింది సార్. ఇది మా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గౌరవనీయులైన వాళ్ళు ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం చేకూర్చాలి. మేము అదే కోరుకుంటున్నాం. మేము కాదండి, ఇప్పుడు మీరందరూ సంతకాలు పెట్టినట్టు ఏలు ముద్రలు వేసినట్టు వాళ్ళంతా ప్రూఫ్ చూపిస్తున్నారు కదా, ఏంటి మీరు పెట్టారు? నిజంగానే పెట్టారా సంతకం? పెట్టలే కదా మేము. నా సంతకమే కాదు ఇది, నా సంతకమే కాదు సార్ ఇది. నా సంతకం కాదు, అది కూడా కాదు కాదు. మీకు సంతకం పెట్టడం వచ్చా? ఇంగ్లీష్ లో పెడతాను నేను ఆల్రెడీ. ఓకే, ఎట్లా పెడతారు మీరు? ఒకసారి పెన్ ఇవ్వండి. ఒకసారి కెమెరాకి చూపెట్టండి. మీకు బ్యాక్ సైడ్ పెడతాం ఇక్కడ. బ్యాక్ సైడ్ పెట్టండి. నీ సంతకం ఇంగ్లీష్లో పెట్టు. ఏం పేరు ఇది? వీరయ్యనా? ఓకే. అలాగే సో ఇక్కడ చూడండి, ఈ డాక్యుమెంట్ మీద ఎల్టీఐ ఆర్ వీరయ్య అని ఉంది, ఇక్కడ వేలుముద్ర ఒకటి ఉంది, ఇక్కడ చూడండి ఇక్కడ విలాస్ అని రాశారు వీరయ్య అని పేరు. ఇక్కడ అసలైన ఒరిజినల్ సంతకం ఇది. దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో చాలా క్లియర్ గా. అందుకే సో ఇట్లా ఎంతమంది జరిగింది? ఇట్లా ఎవరు తెలియకుండా ఎవరికి చేసేయండి అట్లా. ఇది ఆల్మోస్ట్ టోటల్ గా ఈ విలేజెస్ లో ఎంత మంది ఉన్నారు, ఫార్మర్స్, కవల్దారులు వస్తారు, వీళ్ళంతా మా విలేజ్ లో ఉన్న వాళ్ళందరికీ ఇదే రకంగా ఎస్పీఏ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ద్వారానే ఇల్లీగల్ డాక్యుమెంట్ సృష్టించి డైరెక్ట్ 156/2020 దాంట్లో ప్రొడ్యూస్ చేసుకున్న డాక్యుమెంట్ ల్యాండ్ ఓనర్ ఎలా అయ్యాడు జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి ఈ రకంగా ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్స్ ద్వారా ల్యాండ్ ఓనర్ అయ్యాడు ఈ రోజు. కానీ ఇక్కడ రైతులందరినీ మోసం చేసి పొట్టగొట్టాడు. అందరు పొట్టగొట్టి ఈ రోజు అనేది కబ్జా చేసుకొని కూర్చున్నాడు ఇక్కడ. కాదండి, ఇది ఏదో ఒక పెద్ద సొసైటీ లాగా ఉంది. ఆ సొసైటీకి ఒక వ్యక్తి ప్రెసిడెంట్ వెల్ఫేర్ సొసైటీ అని మల్లు బల్పేంద్ర రెడ్డి అని పేరు. ఆయన ప్లాటింగ్ చేశాడు అప్పట్లో. ప్లాటింగ్ అంటే మేము ఎక్కడ రాసి వాళ్ళ ఆయనకి ప్లాటింగ్ చేసి ఆయన ప్లాట్ చేసే రోడ్స్ లేదు, అక్కడ ఏం లేదు. రాయించారంట జ్ఞానేశ్వర్ తీసుకొని చెప్తున్నాడు, మేము ఇచ్చింది లేదు జ్ఞానేశ్వర్. అంతే. దాని తర్వాత ఏమందంటే యాక్చువల్గా 1954 నుంచి మేము కబ్జాలు ఉన్నాం కాబట్టి మాది యాక్చువల్గా టెనెన్సీ యాక్ట్స్, మాది 99 యాక్ట్ ప్రకారంగా టెనెన్సీ యాక్ట్ మాకు ప్రూవ్ అయింది అక్కడ. యాజ్ పర్ 114/2001 వచ్చింది. అది పర్మిట్ లో ఏమందంటే మాకు వీళ్ళు కబ్జాదారులు, వీళ్ళు హక్కుదారులు అని చెప్పి కోర్టు ప్రూవ్ ఇచ్చేసింది మాకు. దాని తర్వాత గణేష్ చేసి మొత్తం ఇల్లీగల్ డాక్యుమెంట్స్ ఇదండి. ఇది ఇప్పుడు మీడియా సోదరు మీరు ఏం చేస్తారంటే రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళాలి, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళాలి. ఎలాంటి చర్యలు కావాలో మీరు తీసుకోవాలండి, ప్లీజ్ యాక్షన్ తీసుకోవాలి. కొండూరు రవీందర్రావు ఎవరు మీకు తెలుసా? ఏంటండి కొండూరు రవీంద్రరావు తెలుసా? ఈ ఏరియా ఈ మొత్తం ఈ సొసైటీకి అంతా కూడా ఆయన ప్రెసిడెంట్ అంటే నిజమేనా? కాదండి, ఆయన కాదు. మళ్ళీ భర్తేందర్ రెడ్డి సొసైటీకి ఆయన యాక్చువల్గా దామల రాఘరావు అనేది జ్ఞానేశ్వర్ ఇన్వాల్వ్ చేసిండు. ఆయన డెవలప్మెంట్ కమ్ అగ్రిమెంట్ ఇన్వాల్వ్ చేసేసి ఆయన ఇద్దరు కలిసేసి వంశీరామ్ బిల్డర్కి టైప్ చేశారండి వీళ్ళు. ప్రతి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది మన దగ్గర చూడండి. ఇది మొత్తము మా రైతుల మీద చేయమని కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది సార్. ఆ ఆర్డర్ను మాకు చెప్పకుండా జ్ఞానేశ్వర్ గారు 2017లో ఈ గేమ్ అంతా ఆడారు మొత్తం టోటల్. మెయిన్ జ్ఞానేశ్వర్ ఆయన మా ఊరి పెద్దనే. ఆయన ఎట్లా ఇక్కడ గతంలో మీరు ఇక్కడ పొలం చేసే పని చేసుకున్నారు మీరందరూ? ఏం పంట ఉండదమ్మా అప్పుడు? అది ఒడ్లు గుట్టదాలు వస్తుండే, ఒడ్లు పండించినాము, తైదనార వేసినాము, కల్లాయి చేసినాము. ఆయన పుట్టనే లేదు అప్పుడు, నా పిల్లలే పుట్టలే. అంత కళ్ళగా చేసుకుంటూ వచ్చినాం. గుడిసెలు వేసుకున్నాము. నివాసం ఇక్కడ ఉంటే పొలం కూడా ఇక్కడ చేసుకుంటాను. అన్యము. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండేటోళ్ళం అక్కడ మీరు? మేమా 80 ఏళ్ల నుంచి 80 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నోళ్ళం మేము. మా పొలం మొత్తం ఇప్పుడు ఆ రేకుల లోపలనే ఉంది, అందులోనే ఉంది.
మొత్తం అందులోనే మాది ఆ రేకుల లోపలనే ఉంది మాది జాగా మొత్తం మొత్తం ఆ రేకులు తీయాలి అలా మాకు లోపలికి ఛాన్స్ ఇస్తలేరు పోవడానికి మాట్లాడడానికి ఇస్తలేరు లోపలికి పోవడానికి మాకు నల్లోట్లు తైదలు జొన్నలు మళ్ళా నల్లోట్లు ఇట్లా జాలు పట్టి వస్తుంటే దాంట్లో అలికినాము కావాలి కాసినాము ఏం లేకుండా కుళ్ళ జాగా కావాలి కాసి అన్నం రాత్రికి తెల్లని పొద్దునాక అన్నం వండిరు మా వాళ్ళు. మీకు ఎప్పుడు చెప్పారు ఇంకా ఇది మీది కాదు, ఈ పొలం మీది కాదు, మీరు ఇక్కడ ఉండొద్దని? ఇప్పుడు ఇవాళ చెప్పిరుగా బాబు, మాకు అంత తెలియదు కదా, చదువుకోలేము కాబట్టి. పెద్దనా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ఏరియాలో ఉండేటోళ్ళు? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండేటోళ్ళు? సో ఇక్కడ ఈయన కూడా ఇక్కడ నా పంట పండు ఒక్కడే ఉన్నాడు, ఐదుగురు ఇట్లా సో అందరూ వెళ్ళిపోయి ఈయన ఒక్కడు మాత్రమే ఉన్నారంట. ఈ ఏరియా మొత్తం ఫస్ట్ నుంచి ఈ ల్యాండ్ దగ్గర ఉన్నటువంటి వీళ్ళల్లో ఈయన ఒక్కరే ఇప్పుడు బతుకున్నారు, మిగతా అందరూ కూడా స్వర్గస్థులు అయ్యారు. వీళ్ళందరూ కూడా గతంలో ఇక్కడ పంటలు పండించుకుని చెప్తున్నారు. ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళమే. మా పెళ్లిళ్ళు అయ్యాయి ఇప్పుడు 53 ఏళ్ళు. మా తాత ముత్తాతలు చేసిన పొలాలు ఇవి, వాళ్ళు చేసింది. ఇక దీని లోపలనే ఉంది మా స్థలం మొత్తం. మరి మాకు అన్యాయం చేస్తే మేము ఊరుకుంటామా? మాది మాకు కావాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. అది మొత్తం కబ్జాలు రేకులు తీసేస్తేనే మాది లోపల ఉంది. రేకులు కబ్జాలు పెట్టేసారు, మమ్మల్ని లోనికి రానియట్లేదు. గవర్నమెంట్ లో పోయింది లేదు మీది, గవర్నమెంట్ లో పోయింది లేదు మీది అని చెప్పేసారు. మనలో ఉండి కావాలి కాస్తే మొత్తం చుట్టుముట్టు రేకులు పెట్టేసి మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టేసి ఇప్పుడు సంవత్సరం లోపల పోయి మేము అందరం 50 మంది లేకుండా పొద్దున్న వచ్చి అన్నీ కూర్చోవడం. మాకు మంచినీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు, అందులో లోపలనే కూర్చున్నాం. మమ్మల్ని బయటకు తోసేసి రేకులు పెట్టేసుకో. ఇంకా ఎంతమంది ఉన్నారండి? ఇంకా మొత్తం ఇంకొక విషయం అండి, భిక్షపతి కూడా ఈ సిగ్నేచర్ భిక్షపతి కాదండి. భిక్షపతి గారు ఏంటి ఇది కూడా మీది కాదా? కాదండి. లైవ్ పెడతాండి. భిక్షపతి ఏంటి డాక్యుమెంట్? ఏంటిది డాక్యుమెంట్? రిసిప్ట్ ఇచ్చాడనమాట. రిసిప్ట్ చెక్ల కోసం రిసిప్ట్. ఇది ఏంటంటే వీళ్ళ దగ్గర నుంచి చిన్నగా 10-20 లక్షలు ఇచ్చినట్టుగా చెక్ ఇచ్చేసేసి సైలెంట్ గా భరతేందర్ రెడ్డి ఏం చేశాడు అంటే ఈ రిసిప్ట్ల ద్వారానే ఈ రోజు ఇది కాంప్రమైజ్ అని ఎంఓఈలో రాసుకొని ఫోర్జరీ చేశారు క్లియర్ గా. ఇలా సంతకం కూడా భిక్షపతి కాదు, అది క్లియర్ గా సంతకం పెట్టిన ఇది భిక్షపతి సంతకం కూడా వేరుంటది. చూడండి సైన్ పెట్టి ఒకసారి పెట్టి చూపించండి భిక్షపతి గారు. సో ఇది మీ ఒరిజినల్ సంగతి.